టర్మ్ ఇన్షూరెన్స్ డెత్ క్లెయిమ్ ఈ మాట వినగానే చాలా పెద్ద ప్రాసెస్, ఎంతో కన్ఫ్యూజన్, టెన్షన్ ఇవన్నీ గుర్తొస్తాయి కదూ. కానీ నిజానికి ఈ ప్రక్రియను సరిగ్గా అర్థం చేసుకుంటే అంత కష్టమేమీ కాదు. అందుకే ఈరోజు మనం ఈ మొత్తం ప్రాసెస్ను స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా విడమరిచి చూద్దాం. మనసుకు దగ్గరైన వాళ్లని కోల్పోయిన బాధలో ఉన్నప్పుడు ఇలాంటి క్లెయిమ్ వ్యవహారాలు చూసుకోవడం చాలా కష్టమైన పని. అందుకే ఈ విశ్లేషణలో ప్రతి అడుగులోనూ ఒక స్పష్టతనిస్తూ ఈ ప్రయాణాన్ని వీలైనంత సులభంగా ఎలా పూర్తి చేయాలో చూద్దాం. సరే, ఈ ప్రయాణంలో మనం మొత్తం 6 ముఖ్యమైన దశల గురించి మాట్లాడుకోబోతున్నాం. క్లెయిమ్ ఎలా మొదలుపెట్టాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలి, కంపెనీ ఏం చేస్తోంది, మన హక్కులేంటి, ఒకవేళ సమస్య వస్తే ఏం చెయ్యాలి, అలాగే పాలసీదారుల్లో ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని వివరంగా చూద్దాం. మొత్తం క్లెయిమ్ ప్రాసెస్ అంతా ఒకే ఒక్క స్టెప్తో మొదలవుతోంది. అదే ఇన్సూరెన్స్ కంపెనీకి విషయాన్ని తెలియజేయడం. ఈ మొదటి అడుగే చాలా కీలకం, ఎందుకంటే మొత్తం టైమ్లైన్ ఇక్కడ్నుంచే స్టార్ట్ అవుతోందన్నమాట. స్థూలంగా చూస్తే ఈ క్లెయిమ్ ప్రయాణంలో 4 ప్రధాన దశలుంటాయి. ముందుగా కంపెనీకి చెప్పడం, తర్వాత కావలసిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వడం, ఆ తర్వాత వాళ్లు ఎంక్వైరీ చేసుకోవడం, ఫైనల్గా డబ్బులు మన అకౌంట్లోకి రావడం. ఇది సింపుల్గా జరిగే ప్రాసెస్. చాలా వరకు క్లెయిమ్లు ఎందుకు ఆలస్యమవుతాయి లేదా రిజెక్ట్ అవుతాయి తెలుసా? దానికి అతిపెద్ద కారణం సరైన డాక్యుమెంట్లు ఇవ్వకపోవటమే. అందుకే ఈ డాక్యుమెంట్లు సేకరించే దశ చాలా ముఖ్యమైనది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్ల లిస్ట్ చూస్తున్నాం. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. మరణం సహజంగా జరిగిందా లేక ఏదైనా యాక్సిడెంట్ లాంటి అసహజ కారణాల వల్ల జరిగిందా అనేదాన్ని బట్టి అదనపు డాక్యుమెంట్లు అవసరమవుతాయి. అంటే ఎఫ్ఐఆర్, పోస్ట్మార్టం రిపోర్ట్ లాంటివి అన్నమాట. ఇంతకు ముందు చూసిన లిస్టు పెద్దగా అనిపించినా ఏ రకమైన క్లెయిమ్కైనా సరే ఈ 5 మాత్రం ఖచ్చితంగా కావాలి. వీటిని మస్ట్ హ్యావ్ డాక్యుమెంట్లు అనొచ్చు. డెత్ సర్టిఫికేట్, పాలసీ బాండ్, నామినీ కేవైసీ, బ్యాంక్ డీటెయిల్స్, ఇంకా క్లెయిమ్ ఫామ్. ఇవి లేకుండా అసలు ప్రాసెసే ముందుకు వెళ్ళదు. మనం డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాక బాల్ ఇన్సూరెన్స్ కంపెనీ కోర్టులోకి వెళ్తుంది. వాళ్లు తమ ఇంటర్నల్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అంటే వాళ్ళు కేవలం పేపర్లు చెక్ చేయడమే కాదు, క్లెయిమ్ నిజమైనదేనా, పాలసీ కండిషన్స్ అన్నీ సరిపోయాయా అని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇక్కడ మనం ఎర్లీ డెత్ క్లెయిమ్ అనే ఒక పదం గురించి తెలుసుకోవాలి. అంటే ఏంటంటే పాలసీ తీసుకున్న మొదటి 3 ఏళ్లలోకే పాలసీదారు చనిపోతే దాన్ని ఎర్లీ డెత్ క్లెయిమ్ అంటారు. ఇలాంటి కేసుల్లో ఇన్సూరెన్స్ కంపెనీ చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఎందుకంటే దీని వెనుక ఒక బలమైన చట్టపరమైన కారణముంది. ఇప్పటిదాకా ప్రాసెస్ గురించి మాట్లాడాం. ఇప్పుడు మనల్ని, అంటే క్లెయిమ్ చేసేవాళ్లని రక్షించడానికి ఉన్న హక్కుల గురించి తెలుసుకుందాం. చట్టం మనకు కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఇచ్చింది. వాటి గురించి తెలిస్తే ఎంతో ధైర్యం వస్తుంది. చూడండి, పాలసీ తీసుకున్న మొదటి 3 ఏళ్లకి ఆ తర్వాతికి ఎంత తేడా ఉందో. ఫస్ట్ 3 ఇయర్స్లో కంపెనీకి క్లెయిమ్ను ప్రశ్నించే అధికారం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ 3 ఏళ్ల మార్క్ దాటితే చాలు, సీన్ రివర్స్. అప్పుడు క్లెయిమ్ను రిజెక్ట్ చేయడం కంపెనీకి దాదాపు అసాధ్యం. దీనికి కారణం ఇన్సూరెన్స్ యాక్ట్లోని సెక్షన్ 45. ఇదిగో ఇదే ఆ సెక్షన్ 45 చెప్పేది. చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. 3 ఏళ్లు దాటిన తర్వాత పాలసీలో ఏ చిన్న తప్పులున్నా సరే దాని ఆధారంగా క్లెయిమ్ను ఆపలేరు. కావాలనే మోసం చేశారు అని ఇన్సూరెన్స్ కంపెనీ కోర్టులో నిరూపిస్తే తప్ప క్లెయిమ్ ఇచ్చి తీరాల్సిందే. ఇక క్లెయిమ్ సెటిల్మెంట్ టైంకి వస్తే ఇక్కడ కూడా మనకు అనుకూలంగా ఒక ముఖ్యమైన రూలుంది. ఎలాంటి ఎంక్వైరీ అవసరం లేని స్ట్రెయిట్ ఫార్వర్డ్ కేసుల్లో అన్ని డాక్యుమెంట్లు అందిన 15 రోజుల్లోపే క్లెయిమ్ సెటిల్ చేయాలని IRDAI రూల్ పెట్టింది. ఇది చాలా మంచి మార్పు. ఒకవేళ క్లెయిమ్కు ఫుల్ ఎంక్వైరీ అవసరం పడినా సరే దానికి కూడా ఒక డెడ్లైన్ ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత పెద్ద విచారణ చేసినా గరిష్టంగా 45 రోజుల్లోపే ఫైనల్ డెసిషన్ చెప్పేయాలి. ఈ టైం లిమిట్ ఉండటం క్లెయిమ్ చేసేవాళ్లకి పెద్ద రిలీఫ్. అంతా బాగానే ఉంది, కానీ ఒకవేళ కంపెనీ క్లెయిమ్ను రిజెక్ట్ చేస్తే లేదా అనవసరంగా ఆలస్యం చేస్తే అప్పుడు కథ ముగిసినట్టుగాదు. మనకోసం ఒక స్ట్రక్చర్డ్, పవర్ఫుల్, ఇంకా ముఖ్యంగా ఎలాంటి ఖర్చులేని ఒక ప్లాన్ బి సిద్ధంగా ఉంది. ఏంటో చూద్దాం. సమస్య వస్తే మనం ఈ 3 దశల మార్గాన్ని ఫాలో అవ్వాలి.
మొదట అదే ఇన్సూరెన్స్ కంపెనీలో ఉండే గ్రీవెన్స్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయాలి. అక్కడ పరిష్కారం దొరకకపోతే రెగ్యులేటర్ అయిన ఐఆర్డీఐకి, అక్కడ నుంచి ఫైనల్గా ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్కి వెళ్ళొచ్చు. ఈ పట్టిక చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఫస్ట్ స్టెప్ కంపెనీ జిఆర్ఓ. వాళ్ళు 15 రోజుల్లో రెస్పాండ్ అవ్వాలి. అక్కడ కాకపోతే ఐఆర్డీఏఐ దగ్గరికి వెళ్లడం వల్ల కంపెనీపై ప్రెషర్ పెరుగుతుంది. ఫైనల్గా అంబుడ్స్మెన్ ఇచ్చే తీర్పు 3 నెలల్లో వస్తుంది. అది కంపెనీకి బైండింగ్. ఇది అసలైన బ్రహ్మాస్త్రం. అంబుడ్స్మెన్ ఇచ్చే తీర్పును ఇన్సూరెన్స్ కంపెనీ ఖచ్చితంగా పాటించి తీరాలి. వాళ్లకు వేరే ఆప్షన్ లేదు. కానీ ఇక్కడే అసలు ట్విస్టుంది. ఒకవేళ ఆ తీర్పు క్లెయిమ్ చేసిన వాళ్లకే నచ్చలేదు అనుకోండి, నో ప్రాబ్లం, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వన్ వే రూల్ అనమాట. ఇప్పుడు టాపిక్ని కొంచెం షిఫ్ట్ చేసి పాలసీ తీసుకున్న వాళ్ల బాధ్యత ఏంటో చూద్దాం. రేపు పొద్దున్న నామినీ క్లెయిమ్ ప్రాసెస్ ఈజీగా జరగాలంటే దానికి వాళ్ళ పునాది వేయాల్సింది పాలసీదారులే. ఇన్సూరెన్స్ మొత్తం అత్యంత సద్భావన అనే ఒక సూత్రం మీద నడుస్తుంది. అంటే పాలసీ తీసుకునేటప్పుడు 100% నిజాయితీగా, ఏ విషయం దాచకుండా అన్ని వివరాలు చెప్పాలి. ఇలా చేయడం వల్లే భవిష్యత్తులో క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాన్ని దాదాపు సున్నాకి తీసుకురావచ్చు. పాలసీదారులు తమ నామినీల కోసం చెయ్యాల్సిన కొన్ని సింపుల్ పనులు ఇవి. ఫారం మీరే నింపండి. డాక్యుమెంట్లన్నీ ఒకచోట పెట్టండి. పాలసీ గురించి అది ఎక్కడ ఉందో నామినీకి చెప్పండి. నామినీ డీటెయిల్స్ అప్డేట్గా ఉంచండి. ఇంకా క్లెయిమ్ ఎలా చెయ్యాలో బ్రీఫ్గా వాళ్లకు చెప్పి ఉంచండి. ఈ చిన్న జాగ్రత్తలు చాలా పెద్ద తేడాను చూపిస్తాయి. చివరిగా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ మొత్తం ప్రాసెస్ గురించి, మన హక్కుల గురించి సరైన నాలెడ్జ్ ఉంటే ఈ కష్టమైన పని కూడా మనం మేనేజ్ చేయగల దశలవారీ ప్రక్రియగా మారిపోతుంది. జ్ఞానమే ఇక్కడ మన అసలైన బలం. ఒకసారి ఆలోచించండి. పాలసీదారులు తమ కుటుంబానికిచ్చే వారసత్వం కేవలం డబ్బు మాత్రమే కాదు. ఆ డబ్బును ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా పొందేలా ఒక స్పష్టమైన మార్గాన్ని కూడా సిద్ధం చేసి ఉంచడం కూడా ఆ వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం.